Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. 50 నిమిషాలకి పరేడ్ గ్రౌండ్స్ లో అమిత్ షా సభ ఉండబోతుంది. ఇప్పటికే కాగజ్ నగర్, నిజామాబాద్ సభలో పాల్గొన్నారు అమిత్ షా. ఇక రేపు తెలంగాణకు ప్రియాంక గాంధీ రానున్నారు. 3 సభలకి హాజరు కానున్నారు ప్రియాంక గాంధీ. ఇక రేపు పెద్దపల్లిలో జేపీ నడ్డా కూడా ప్రచారం చేయబోతున్నారు. నడ్డాతో పాటు అటు రాజస్థాన్, ఉత్తరాఖండ్ సీఎంలు కూడా ఈ సభల్లో పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై వరుసగా సభలు నిర్వహిస్తున్నారు. జమ్మికుంట, కల్వకుర్తి సభలతో పాటుగా అటు సికింద్రాబాద్ లో కూడా బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. 8-10 తేదీల్లో ప్రధాని మోదీ ప్రచార సభలు ఉండనున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, తెలంగాణలో అగ్రనేతల టూర్స్ ఏ విధంగా ఉన్నాయి, రేపు అగ్రనేతల స్కెడ్యూల్స్ ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రచారానికి తెలంగాణలో మరొక 6 రోజులు మాత్రమే గడువు ఉండడంతో 3 ప్రధాన పార్టీల అగ్రనేతలంతా కూడా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన అగ్రనేతలంతా కూడా ఢిల్లీ నుంచి వచ్చి పెద్ద ఎత్తున ప్రచార సభల్లో, రోడ్ షోలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచార సభలు కొనసాగుతున్నాయి. దాంతోపాటు బీజేపీకి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితమే సిర్పూర్ కాగజ్ నగర్ సభలో పాల్గొని ఆయన నిజామాబాద్ బయలుదేరారు. అక్కడ సభ ముగిసిన తర్వాత మళ్ళీ సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి సభలో కూడా 7 గంటలకు పాల్గొనబోతున్నారు. దాంతోపాటు రేపటి నుంచి ఇంకా మరింత ఉధృతం కానుంది ప్రచార హోర్ అనేది. రేపు రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ రాబోతున్నారు. కాంగ్రెస్కి సంబంధించి 3 ప్రచార సభలు, 3 పార్లమెంటు నియోజకవర్గాలను కవర్ చేశారా. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బిజీగా ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించి కేంద్ర బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఈరోజు రాత్రికే హైదరాబాద్ చేరుకుంటారు. ఆయన మ్యారియట్ హోటల్లో బస చేసిన తర్వాత రేపు ఉదయం 10 గంటల తర్వాత ఆయన పెద్దపల్లి బయలుదేరి వెళ్తారు. పెద్దపల్లిలో 11 గంటలకు బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభ చూసుకున్న తర్వాత నల్గొండ, భువనగిరికి సంబంధించి చౌటప్పల్లో జరిగేటువంటి బహిరంగ సభ, ఆ తర్వాత వెంటనే నల్గొండలో జరిగేటువంటి మరొక బహిరంగ సభలో మొత్తము 3 బహిరంగ సభలను కూడా అగ్రనేతలు కవర్ చేస్తున్నారు. ఆ తర్వాత 2 బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించి ఉత్తరాఖండ్ సీఎం అదేవిధంగా రాజస్థాన్ సీఎం వీళ్ళిద్దరు కూడా రేపు రాబోతున్నారు. ఉదయం సమయంలో ఏదైతే ఉత్తరాఖండ్ సీఎం సంబంధించి పుష్కర్ సింగ్ ధామీ వచ్చి ఆయన పలు ముషిరాబాద్లో జరిగేటువంటి యువ సమ్మేళనంలో కావచ్చు, అదేవిధంగా మహబూబాద్ పార్లమెంట్లో జరిగేటువంటి ఒక ప్రచార సభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం వేళలకు సంబంధించి రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ రాష్ట్రానికి వస్తున్నారు. ఆయన సికింద్రాబాద్లో జరిగేటువంటి ఏదైతే యువ ప్రవాసీ సమ్మేళనం ఉంటుందో దాంట్లో ఇంపీరియల్ గార్డెన్స్ సభలో పాల్గొంటారు. దాంతోపాటు పలువురు బీజేపీకి సంబంధించిన ఇతర రాష్ట్రాల నేతలు అన్నామలై కావచ్చు, అదేవిధంగా ఇతర ఎవరైతే ప్రచార నాయకులు ఉంటారో వారంతా కూడా రాష్ట్రంలో వివిధ రోడ్ షోలు కావచ్చు, బైక్ ర్యాలీలు కావచ్చు, ప్రచార సభలు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. మరొక వైపు బీఆర్ఎస్ కూడా పోటాపోటీగా అగ్రనేత ఏదైతే కేసీఆర్ ఉన్నారో ఆయన కూడా ప్రచార సభలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 ప్రధాన పార్టీల అగ్రనేతల మాటల తూటాలతోటి ఇప్పటికే ఎలక్షన్ క్యాంపెయినింగ్ మరింత హీట్ ఎక్కిందని చెప్పాలి. ఒకరినొకరు విమర్శలు, ప్రతి విమర్శలతో పెద్ద ఎత్తున ప్రచార సభలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకి తెలంగాణ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.